హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ అయితే తీసుకొచ్చానండి, లడ్డు. మీరు కూడా ఒకసారి వీడియో అయితే చెక్ చేసి లాస్ట్ వరకు అయితే చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి, ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని 1 కప్ అయితే నేను అవిసె గింజలు తీసి ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఫ్రై అయ్యాయో లేదో ఎలా అయితే తెలుస్తుందంటే సౌండ్ అయితే వస్తుందండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అదే పాన్లో అయితే ఇప్పుడు నేను పీనట్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. పీనట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా అయితే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ అయితే నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోండి. ఇవి 3 చల్లారిన తర్వాత 1 బై 1 అయితే గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు అయితే గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడైతే నువ్వులైతే గ్రైండ్ చేస్తున్నాను, చూడండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అయితే లైట్గా గ్రైండ్ చేయండి. కొంచెం పొడి పొడిగా ఉంటే కానీ మనకి స్వీట్ తిన్నప్పుడు కూడా బాగుంటుంది కదా అని ఇలా అయితే చేశానండి. ఇప్పుడైతే పౌడర్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇలా 3 కూడా పౌడర్ కింద అయితే చేసుకోండి. ఇప్పుడైతే పీనట్స్ అయితే పౌడర్ చేస్తున్నానండి. ఇది కూడా పొడి పొడిగా చేసుకుంటే తింటున్నప్పుడు అది మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ లడ్డు అయితే ఎర్లీ మార్నింగ్ ఒకటి తింటే సరిపోతుందండి. మనం అయితే ఇప్పుడు పీనట్స్ కూడా పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం అవిసె గింజలు కూడా చేసుకోవాలండి. ఇది అయితే చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి గూగుల్లో అయితే కొట్టి చూడండి. అవిసె గింజలు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అయితే దాని రిజల్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి. అలానే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అయితే వెంటనే తగ్గుతుందండి ఇదే అయితే. ఇప్పుడైతే మనం పాకం అయితే పెట్టుకున్నామండి. అన్నీ 1 కప్ తీసుకుంటున్నాను కాబట్టి బెల్లం పాకం కూడా 1 కప్ అయితే తీసుకుని లైట్గా అయితే వాటర్ వేసానండి. హాఫ్ కూడా వేయలేదు గ్లాస్లోకి. అయితే ఇది మొత్తం తేనె పాకం కింద వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత అయితే మనకి నెయ్యి అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందని నెయ్యి అయితే యాడ్ చేశాను, లేదా మీరు స్కిప్ చేయొచ్చు. ఇలా పాకం రెడీ అయిన తర్వాత అయితే ఈ పౌడర్ మొత్తం వేసి మిక్స్ చేయడమేనండి. ఇలా మిక్స్ చేసారు చూడండి. ఇప్పుడైతే ఇలా విధంగా వస్తే సరిపోతుందండి మనకి అయితే. ఇప్పుడైతే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి అయితే హ్యాండ్కి అప్లై చేసుకుని అయితే లడ్డూ కింద చేస్తున్నానండి. షేప్ అయితే కరెక్ట్గా వస్తే మనకు కూడా బాగుంటుంది కదండి. ఇప్పుడు చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇలా అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. ఫైనల్గా మనం అయితే చాలా చేసాం కాబట్టి ఇలా అయితే మీకు చూపిస్తున్నాను లాస్ట్లో అయితే. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో అయితే నాకు తెలిసినవి అయితే చాలా ఉన్నాయండి. మీకేం తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ అయితే మీరు కూడా ఎర్లీ మార్నింగ్ డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. హాట్ వాటర్ ఒక గ్లాస్, ఈ లడ్డు ఒకటి తింటే సరిపోతుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.